థ్యాంక్ యూ. విశ్వసనీయుడైన యేసుక్రీస్తు వారి సర్వాధికారం కలిగిన నామములో డిసెంబర్ మాసం 2వ ఆదివారం దైవారాధనకు విచ్చేసిన మీ అందరికీ కూడా క్రీస్తు పేరిట నా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంవత్సరాల తర్వాత మరలా మీ మందిరంలోనికి రావడానికి, వాక్య పరిచర్య చేయడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. ఎనీవే, నా ముందున్నటువంటి ఈ సమయాన్ని దేవుని మాట నా మనసులో దేవుడు ఈ ఆదివారం ఉంచిన వర్తమానం కొరకు ఎంపిక చేసిన లేఖన భాగాన్ని చదవగా మీరు విన్నారు. కానీ అందరి ప్రయోజనార్థం మరొకసారి నేను చదవాలని ఆశిస్తున్నాను. దయచేసి బైబిల్ తీసుకొచ్చిన వారు బైబిల్ తెరవండి. యోహాను రాసిన మొదటి పత్రిక, పేజ్ నెంబర్ 221, క్రొత్త నిబంధనలో యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు మరొక మారు నేను చదువుతున్నాను. ప్రతి మాట, ప్రతి పదం, ప్రతి వచనం చాలా జాగ్రత్తగా గమనించమని మనవి చేస్తున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనము నుండి, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను. పెన్లు పెన్సిల్ ఉంటే ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఆ జీవము ప్రత్యక్షమాయను. తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూసి ఆ జీవనము గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను వ్రాయిచున్నాము. దేవుని మాటను ధ్యానించడానికి సిద్ధపడుతున్న మనందరితో పరిశుద్ధాత్ముడు ఈ లేఖనము ద్వారా మాట్లాడునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తలల వంచండి, కంట్లు మూసుకోనండి. దేవుని సన్నిధిని, దేవుని లేఖనాల్ని గౌరవిస్తూ ప్రార్థన చేద్దాం. అనంత జ్ఞానివైన తండ్రి, నీ పవిత్రమైన పరిశుద్ధమైన నామమునకు కోట్ల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మంచి దేవుడవు, గొప్ప దేవుడవు. నమ్మిన వారి జీవితాల్లో అద్భుతాలు, మహత్కార్యాలు చేసే మంచి మనసున్న దేవుడిగా నువ్వు ఉన్నందుకు నీకు వందనాలు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న క్రిస్మస్ వేడుకల్లో పరిశుద్ధాత్మ సన్నిధిని జాతి కుల మత భేదాలకు అతీతంగా ప్రతి సంఘములో నువ్వు ఉంచి దైవ ప్రజల్ని వాక్యం ద్వారా దర్శిస్తున్నందుకు వందనాలు. ఈ ఉదయకాలం భీమిలలో ఉన్న ఈ బ్యాప్టిస్ట్ సంఘములో నీ మాటను ప్రకటించడానికి నీ దాసుడిగా నువ్వు నాకు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు తండ్రి. వాక్యము నీది, వేదిక నీది, సంఘము నీది, ప్రజలు నీవారు. మాదంటూ ఏదీ లేదు స్వామి. నీ పరిశుద్ధాత్మను మాతో ఉంచి ఈ పూట మేము మాట్లాడుతూ నీ లేఖనాలను ధ్యానిస్తూ ఉంటుండగా ప్రతి ఒక్కరి మనస్సును తెరవమని ప్రార్థన చేస్తున్నాను. నీ ప్రత్యక్షతను మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. వాక్య పరిచర్యలో పరిశుద్ధాత్మదేవ ప్రతి వారి హృదయాల్లో మీరు కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రసంగం అనే ఈ పవిత్ర కార్యాన్ని నీ చేతుల్లో పెడుతూ నీ నడిపింపుకు అప్పగించుకుంటూ క్రీస్తు సర్వాధికారం కలిగిన నామములో వినయంతో ఈ మనవులు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4 వచనాలు ఈరోజు మన ధ్యాన భాగం. నేను మీతో మాట్లాడుతున్న సందేశం జీవము తెచ్చిన సహవాసం. ఎ ఫెలోషిప్ దట్ లైఫ్ హ్యాస్ బ్రాట్ టు us. జీవము తెచ్చిన సహవాసం. యేసుక్రీస్తు జననం త్రియేక దేవుని జీవంతో సహవాసానికి ఆహ్వానం. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు జననం త్రియేక దేవుని జీవంతో సహవాసానికి ఆహ్వానం. దేవుడు తన కుమారుని ఎందుకు జన్మింపజేశాడు? కొన్ని వందల ప్రసంగాలు ఇప్పటికే మీ వయసును బట్టి క్రిస్మస్ ప్రసంగాలు చాలా వినేసి ఉండాలి.
క్రిస్మస్ సందేశాలు చాలా మన జీవితంలో విన్నాం. కానీ యోహాన్ ఎందుకో మత్తయి కానీ మార్కు కానీ లూకా రాసినట్టు రాయకుండా ఒక ప్రత్యేక విధానంలో యోహాను తన పత్రికను రాసుకొస్తున్నాడు. యేసుక్రీస్తుని ఒక వ్యక్తిగా కన్నా, యేసుక్రీస్తుని ఒక వస్తువుతో పోలికగా కన్నా, యేసుక్రీస్తుని ఏదో మానవుడు నిర్మించినటువంటి ఒక మానవుడు సృష్టించిన ఒక ఫ్యాంటసీగా, ఒక ఫ్యాంటమ్గా కన్నా, యేసుక్రీస్తులో ఒక దైవత్వాన్ని, ప్రపంచానికి ఒక దైవత్వాన్ని ఆయన జననం పరిచయం చేసింది అని చెప్పకనే చెప్తున్నాడు. ఎట్లా చెప్తున్నాడు? హీఈస్ టాకింగ్ అబౌట్ లైఫ్. ఆ జీవము, అందుకే పెన్లు పెన్సిల్ అండర్లైన్ చేసుకోండి అని చెప్పాను. ఆ జీవము, 2వ వచనంలో ఆ జీవము ప్రత్యక్షమాయను. లైఫ్ హ్యాస్ అపియర్డ్. కరెక్ట్ ట్రాన్స్లేషన్ చెప్పాలంటే లైఫ్ హ్యాస్ రివీల్డ్ హిమ్సెల్ఫ్. దేవుడు ఉన్నాడని మనం ఎవరు అండి చెప్పడానికి? దేవుడు ఉన్నాడని మనం చెప్పడం ఏంటి? దేవుడు ఉన్నాడని దేవుడే చెప్పుకున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో కలుగును గాక అని ఆయన అనకపోతే సృష్టికర్త అనేవాడు ఉన్నాడని ప్రపంచానికి తెలిసేది కాదు కదా. సో గాడ్ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ దట్ దేర్ ఈస్ ఎ గాడ్ ఎగ్జిస్టింగ్. దేవుడు అంతటి దేవుడే నేను ఉన్నానని, నేనే సృష్టించానని, నేనే సమస్తానికి ఆధిపత్యం వహిస్తున్నానని, నా మాట చేత సమస్తాన్ని శాసిస్తున్నానని దేవుడే ప్రపంచానికి తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఆ దేవుడిని యోహాను ఎలాగ మనకు రాస్తున్నాడంటే, హీస్ నాట్ జస్ట్ గాడ్ హూ స్పీక్స్, హీస్ ఎ గాడ్ హూ కమ్యూనికేట్స్ లైఫ్. జీవ ప్రదాత. నా వెనక్కి మాట చెప్పండి, జీవ ప్రదాత. టీ తాగారా? టిఫిన్ చేసే వచ్చారు కదా అందరూ. కాఫీ తాగారు, టీ తాగారు. ఓకే, జీవం గురించి మాట్లాడుకుంటున్న మనం జీవం లేనట్టుగా మనం ఉండడం కరెక్ట్ కాదు. కమాన్, జీవ ప్రదాత. దట్స్ నైస్. జీవ ప్రదాత అయినటువంటి దేవుని గురించి ఆనాటి గ్రీకు రోమా సంస్కృతి సాంప్రదాయాల్లో గ్రీకు ప్రజలు గ్రహాలని ఆరాధిస్తున్నారు, రోమా ప్రజలు విగ్రహాలు పెట్టుకొని ఆరాధిస్తున్నారు. గ్రీకు ప్రజలేమో చంద్రుడికి, సూర్యుడికి, నక్షత్రాలకి దేవాలయాలు కడుతున్నారు. కానీ ఈ యోహాను యేసుని ఎలా పరిచయం చేశాడంటే, హే, ఈయన గ్రహాలని సృష్టించిన వాడ్రా, మీరు గ్రహాలను ఆరాధిస్తారేమో, బట్ వీ టాక్ అబౌట్ ఎ గాడ్ హూ గివ్స్ లైఫ్. జీవమును అందించు దేవుని గురించి మేము రాస్తున్నాం. ఆ జీవమును అందించు దేవుడు, 1వ వచనం, ఆయన ఉన్నాడు, ఆయన ఏం చెప్పాడో మేము విన్నాము, ఆయన్ని కన్నులారా చూసాము, ఆయన్ని నిదానించి కనుగొన్నాము. ఈ వర్బ్స్ అన్ని బాగా నోట్ చేసుకోవాలి. తెలుగు భాషలో తర్జుమా, అనువాదం చక్కగా చేశారు. కనుగొంటిమి, చూచితిమి, వింటిమి. ఆయన ఉన్నాడు, మా చేతులు ఆయన ఏం చేశాయి? కమాన్ చదవాలి. మా చేతులు ఆయన్ని తాకే. ఈ జీవ ప్రదాతను మేము తాకాం. లాజరు బయటికి రా అన్నప్పుడు ఆ రోజు మాకు అర్థం కాలే, కానీ నేను పునరుద్ధానుడు అయ్యాక అర్థమైంది, ఓహో, మన మధ్య ఉన్నవాడు జీవ ప్రదాత. తలిత కుమి అని ఆ చిన్నదాన్ని లేపినప్పుడు ఆ రోజు మాకు అంత అర్థం కాలే, కానీ నేను పునరుద్ధానుడైన తర్వాత మాకు అర్థమైంది, అమ్మ బాబోయ్, ఆయన మాట్లాడిన వాడు ఎవడో కాదండి, ఆయనే జీవానికి ఆయువు పట్టు. హీ ఈస్ ద రిసోర్స్ ఆఫ్ లైఫ్, హీ ఈస్ ద బ్యాంక్ ఆఫ్ లైఫ్. 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని 5,000 మందికి పంచిపెట్టినప్పుడు అప్పుడు అర్థం కాలేదండి, తర్వాత అర్థమైంది పునరుద్ధానుడయ్యాక. వామ్మో, ఆ రోజు పంచిపెట్టిన వాడు మహానుభావుడు రా, జీవ ప్రదాత. హీ ఈజ్ ద గివర్ ఆఫ్ లైఫ్. జీవము ప్రత్యక్షమాయను మాట ఈరోజు మనం ఆలోచించాలి. అందుకే నేను స్టార్టింగ్ నా ప్రసంగంలో ఒక మాట చెప్పాను, క్రీస్తు జననం జీవ ప్రవేశములోనికి మనకి ఆహ్వానం. ఎందుకు జన్మించాడు యేసు ప్రభువారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల మధ్య ఎవరు లెక్కించలేనంత అనంతమైనటువంటి ఆ నిత్యత్వంలో వారి మధ్య ఉన్నటువంటి ఆ జీవ సంబంధంలోనికి మానవులమైన మనబోటి మనుషులు ప్రవేశించడానికి, ఆ జీవ ప్రవేశములోనికి ఆయన జననం ఆహ్వానం పలికింది. వరుణ్ దీపక్, నువ్వు కూడా జీవంలోనికి రావచ్చు. మీ పేరు పెట్టి చెప్పుకుంటే మనల్ని కూడా ఆ జీవ సహవాసంలోనికి రావడానికి దేవుడి గొప్ప ఆధిక్యతను తన జననం ద్వారా అనుగ్రహించాడు. అమ్మలారా, అయ్యలారా, ప్రపంచ సంఘ చరిత్రలో సెయింట్ అథనేషియస్ అనేటువంటి దైవజనుడు గురించినటువంటి స్థానం చాలా ఉన్నతమైన స్థానం. హీ లివ్డ్ ఇన్ 4th century. క్రైస్తవ త్రిత్వ సిద్ధాంతాన్ని కానీ, క్రీస్తు దైవత్వాన్ని కానీ అద్భుతంగా ఆ రోజుల్లో రచించినటువంటి, డిఫెండ్ చేసినటువంటి సంఘ పెద్దల్లో ఒక గొప్ప పెద్ద. ఈజ్ అ చర్చ్ ఫాదర్. అతని పేరు సెయింట్ అథనేషియస్. ఆయన మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, చాలా జాగ్రత్త వినాలి ఇప్పుడు నేను చెప్పే మాట. ఆయన ఏమన్నాడంటే,
ఆదామవ్వలు ఆ రోజు ఏదైనా తోటలో పండు తిన్నప్పుడు దేవుడైన యెహోవా వేశాడు ప్రశ్న, నువ్వు దిగంబరుడు అని నీకు ఎవరు? సహజంగా మనం అర్థం చేసుకునే దిగంబరత్వం బట్ట లేకపోవడం. కానీ సెయింట్ అథనేషియస్ అనే దైవజనుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి రాసినటువంటి గొప్ప మాట ఏంటంటే, నగ్నత్వం అనేది బట్ట లేకపోవడం మాత్రమే కాదు, అది మానవులు ఇచ్చిన అర్థం. కానీ ఆధ్యాత్మికంగా నగ్నత్వం అనేది వయసు పెరిగినా, చదువు పెరిగినా, ఆధ్యాత్మికతలో ఎదగని వారు ఉన్నారే, వయసు పెరిగినా, అనేక సంవత్సరాల సంఘాల్లో ఉంటున్నా, దేవునిని గుర్చిన అనుభవ జ్ఞానములో ఎదగని వారు ఉన్నారే, దే ఆర్ స్టిల్ నేకెడ్ ఇన్ కాంటెంప్లేటింగ్ గాడ్. ఇంగ్లీష్ భాషలో కాంటెంప్లేషన్ అనే పదం చాలా అద్భుతమైన పదం. కాంటెంప్లేట్ అంటే థింక్, దేవుని గురించిన అవగాహన, దైవత్వం గురించిన ఆకాంక్ష, దైవం గురించినటువంటి ఒక చింతన, దైవాభిమానిగా, దైవాభిలాషిగా, దైవంతో సంబంధాన్ని, సహవాసాన్ని కోరుకుంటూ దైవం గురించి ఆలోచించే ఒక జీవన శైలి. సో మనిషి ఆదామవ్వలు ఏ రోజైతే ఆ పండును తిన్నారో వాళ్ళు దిగంబరులు, భౌతికంగా దిగంబరులను గుర్తించారే కానీ సెయింట్ అథనేషియస్ అనే గొప్ప దైవజనుడు ప్రపంచానికి చెప్పిన గొప్ప మాట ఏంటంటే, వాళ్ళు ఆధ్యాత్మికంగా దే ఫెయిల్డ్ టు కాంటెంప్లేట్ గాడ్. సో నగ్నత్వం అనేది బట్ట లేకపోవడం కాదు, నగ్నత్వం అనేది వయసు పెరిగిన దేవుణ్ణి అవగాహన చేసుకోలేని స్థితిలో ఉండిపోవడమే నగ్నత్వం. బైబిల్తో సహవాసం ఉన్నా, దేవునితో సహవాసం ఉన్నా, చర్చితో సహవాసం ఉన్నా, ఇంకా దేవునిలో ఎదగకుండానే మనం ఉండిపోతే, మనం బయటికి బట్ట వేసుకున్నాను, వరుణ్ దీపక్కన నేను బయటికి చక్కగా సూట్ వేసుకుని ఉండొచ్చు, కానీ నేను దేవుని గురించిన నా అవగాహనలో నేను ఇంచు కూడా ఎదగకపోతే ఐఎమ్ నేకెడ్ బిఫోర్ మై గాడ్. ఈ మాటల్ని చాలా జాగ్రత్తగా తీసుకోమని మనవి చేస్తున్నాను. ఐ స్టాండ్ నేకెడ్ బిఫోర్ మై క్రియేటర్. నా సృష్టికర్త ముందు నేను దిగంబరుడుగా ఉంటున్నాను. ఎందుకంటే నా వయసు పెరిగింది, నా గురించినటువంటి అన్నీ పెరిగాయి, కానీ దేవుణ్ణి అవగాహన చేసుకోవడంలో నా స్థాయి అవ్వలేదు, పెరగలేదు. దేవుని అర్థం చేసుకోవడంలో నా అవగాహన స్థానం పెరగలేదు. ఐఎమ్ స్టిల్ సమ్వేర్, నేను ఇంకా ఎక్కడో స్టక్ సమ్వేర్ విత్ మై ట్రెడిషన్. నా ఆచారంతోనో సాంప్రదాయంతోనో ఎక్కడో ఆగిపోయినా కానీ దైవ అవగాహనలో, ఆధ్యాత్మిక అవగాహనలో, ఆత్మ సంబంధమైన ఎదుగుదలలో నేను ఎదగని ఎడల భౌతికంగా నేను బట్టేసుకుండొచ్చు, కానీ నా దేవుని ముందు నేను ఎవరిని? ఐఎమ్ నేకెడ్ బిఫోర్ మై గాడ్ బికాజ్ ఐ ఫెయిల్డ్ టు కాంటెంప్లేట్ హిమ్. ఆయన అర్థం చేసుకోవడంలో నేను ఫెయిల్ అయ్యాను. ఇది ఎందుకు నేను చెప్తున్నాను అంటే, చదవబడ్డ 2వ లేఖన భాగంలో క్రీస్తు జననం వెనక ఉద్దేశం ఏంటి, ఎందుకు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని లోకానికి పంపించాడు? బైబిల్ ఎవరు మూసేయద్దు, బైబిల్ తెరిచి ఉంచండి. ఈ లేఖన భాగాన్ని మనం చదువుకోవాలి. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం. వర్తమానం పూర్తయ్యేదాకా బైబిల్ తెరిచి ఉంచండి. బైబిల్ తెరిచి చెప్తున్న లేఖన భాగాన్ని చూడడం అది మంచిది. ఎందుకంటే రేపు మీరు మళ్ళా అదే వచనం చదివినప్పుడు విన్న ప్రసంగం ద్వారా దేవుడు ఏదో ఒక ఆధ్యాత్మిక సంగతిని మీకు గుర్తు చేస్తాడు. కాబట్టి కీప్ యువర్ బైబిల్స్ ఓపెన్. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం. లెట్స్ రీడ్ వర్స్ 26. అందరం కలిసి చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం, పేజ్ నంబర్ 106. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. 1, 2, 3 స్టార్ట్. థ్యాంక్ యూ. దేవుడు తన సేవకుడిని పుట్టించి, ఫుట్ నోట్ ఉంది అక్కడ కింద, లేపి అని ఉంటుంది. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి ఏం చేస్తాడట? మళ్ళించుట వలనను మిమ్మల్ని ఆశీర్వదించుటకును ఆయనను మొదట మీ యొద్దకు పంపెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏ పాపమైతే దుష్టత్వాన్ని మనకు కలుగు చేసిందో, ఏ పాపమైతే మనల్ని నగ్నులుగా దేవుని ముందు నిలబెట్టిందో, ఏ పాపమైతే దైవ అవగాహనలో ఎదగకుండా మనల్ని ఎక్కడో ఆపేసిందో, ఆ దుష్టత్వము నుండి మనల్ని మళ్ళించుటకును. అందుకే మన సంఘాల్లో జీవపు సహవాసం మనకు చాలా అవసరం. We need to have a living
రిలేషన్షిప్ విత్ అవర్ గాడ్, జీవముతో సహవాసం. కానీ చాలాసార్లు నాకు బాధ అనిపిస్తుంది, కొన్ని సంఘాలు చూస్తున్నప్పుడు పీపుల్ జస్ట్ లైక్ కమ్, వచ్చాము, కూర్చున్నాము, వెళ్ళిపోయాము, పాట పాడాము, అయిపోయింది, ఫినిష్. ఆ జీవంతో ఉన్న సహవాసం ఎక్కడ కనబడుతుంది? మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ జీవంతో సహవాసం ఎంత ఉందో దేవుడు మనం బయటికి పెడుతూ ఉంటాడు. క్వైర్ వారు పాటలు పాడినప్పుడు ఆ పాటల్లో జీవం ఎంతవరకు ఉంది? ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన జీవ ప్రవాహంలో ఎంతవరకు కొట్టుకొస్తుంది? స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు ఆ స్తుతి ఆరాధనలో జీవ ప్రవాహం ద్వారా ఆ స్తుతి ఆరాధన ఎంతవరకు నడిపించబడుతుంది? వాక్య సందేశం వెళ్తున్నప్పుడు ఆ వాక్య సందేశం జీవ ప్రవాహం ద్వారా ఎంతవరకు వెళ్తుంది? వేర్ ఇస్ లైఫ్ ఇన్ అవర్ చర్చ్? మన సంఘ ఆచార పద్ధతుల్లో, మన సంఘ ఆరాధన క్రమాల్లో జీవ ప్రత్యక్షత ఎక్కడ ఉంది? యేసుతో మన మనస్సులు అనుసంధానం చేయబడినప్పుడు జీవ ప్రదాత మనలో ఆ ప్రత్యక్షతను అనుగ్రహిస్తాడు. ఎవరైనా ఆమేన్ చెప్తారా మాటకి? అందుకే నేను మరలా చెప్తున్నాను, క్రీస్తు జననం త్రియేక దేవుని జీవ ప్రవేశానికి ఆహ్వానం. క్రీస్తు జననం, ద బర్త్ ఆఫ్ క్రైస్ట్ ఈస్ అన్ ఇన్విటేషన్ టు జాయిన్ ఇన్ ద ట్రయూన్ లైఫ్ ఆఫ్ గాడ్. క్రీస్తు జననం త్రియేక దేవుని జీవములోనికి ప్రవేశానికి ఆహ్వానం. మన చేతులతో చేసిన వాడిని దేవుడు అనుకునే సంస్కృతి సాంప్రదాయాలు కలిగిన దేశంలో ఉన్నాం మనం. కానీ మనం చేసి జీవవాయువు నూతగా నరుడు కదా, ఆయన కదా జీవప్రదాత. మనం నరికిన చెట్టు, ఆ చెట్టుతో చేసిన ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి అదే దేవుడు అనుకునే సంస్కృతి సాంప్రదాయాల్లో ఉన్నాం మనం. వాటికి పెద్దపేట వేసే పరిస్థితులు ఈరోజు మన సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ అది కాదయ్యా, మనం చేసుకున్నవాడు కాదు, మనల్ని చేసి మనం అడగకుండానే మన కొరకు సముద్రాన్ని, మనం అడగకుండానే మన కొరకు హిమాలయాల్ని, మనం అడగకుండానే సృష్టిలో నాకు ఇది కావాలి అది కావాలని అనకుండానే సమస్తాన్ని చేసిచ్చి చివరికి నరుడిగా నిన్ను నన్ను చేసిన వాడయ్యా జీవప్రదాత. ఆయన జీవమును అనుగ్రహించువాడు. బట్ టుడేస్ చర్చెస్ సమ్హౌ దే ఆర్ లైఫ్లెస్. క్రైస్తవుల్లో జీవము తక్కువైపోతుంది. అలాగని మీరు బ్రతికిలేరా? అందరూ బ్రతికే ఉన్నారు. 3 పూట్ల 3 కంచాలు మనం చక్కగా ఖాళీ చేస్తున్నాం ప్రతిరోజు, జీవం కలిగే ఉన్నాం. కానీ ఈయన కోరుకున్న జీవం మనలో కనబడటం లేదు. ఇది ఆహారం ఇచ్చే జీవం కాదు, ఆధ్యాత్మికంగా దేవునితో బంధం కలిస్తే వచ్చే జీవం. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఈ జీవ ప్రవాహాన్ని కోరుకున్న వాళ్ళ ప్రార్థన, ఈ జీవ ప్రవాహం ఎవరిలో వెళ్తుందో వాళ్ళు చేసే పాటలు, స్తుతి ఆరాధనలు, వారి నాయకత్వం, వారి సమస్తం, ఇట్ ఈస్ లైక్ లైఫ్ ఫ్లోస్. దేవుని జీవం సంఘాల్లో ప్రవహిస్తూ ఉంటుంది. అలాంటి క్రిస్మస్లు, జీవ ప్రవాహంతో నింపబడిన క్రిస్మస్లోనికి మనం రావాలని నేను ఆశిస్తూ ఉన్నాను. అందుకే దానికి అవసరమైనటువంటి జీవం తీసుకొచ్చే మార్పులేంటి ఈరోజు మనం గమనించబోతున్నాం. యోహాను రాసిన మొదటి పత్రికలోనే ఉన్నాం మనం. 2వ వచనం ఇందాక చదువుకున్నాం. ఆ జీవం ప్రత్యక్షమాయను అన్నాడు. ఆ జీవం ప్రత్యక్షమాయను అని అన్నాక సెకండ్ లైన్లో జీవము అనే పదం వాడలే, పదం మార్చేశాడు. ఎస్, ఏం పదం వాడాడు? నిత్య జీవం అన్నాడు. వాట్ ఏ సర్ప్రైజింగ్. మొదటి లైన్లో జీవం ప్రత్యక్షమైంది అన్నాడు, దాని కంటిన్యూషన్ ఏమన్నాడు తెలుసా? తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవాన్ని మేము చూసామయ్యా. Eternal life is not just a dream. Eternal life is not just చచ్చిపోయిన తర్వాత ఎప్పుడో స్టార్ట్ అవుతుంది అనుకునేది కాదండి. నిత్య జీవం అనేది యోహాన్ అంటున్నాడు, మాకు అర్థమైంది ఏంటంటే పశువుల పాకలోకి, పరలోకాన్ని ఖాళీ చేసి పశువుల పాకలోకి వచ్చినవాడు ఎవడో కాదయ్యా, నిత్య జీవం మన మధ్యకు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనంతుడైన దేవుడు మన మధ్యకు అడుగు పెట్టాడు. విశ్వసనీయుడైన దేవుడు మన మధ్యకు అడుగు పెట్టాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో సర్వాధికారం కలిగిన దేవుడు మన మధ్యకు అడుగు పెట్టాడు. భూపతులకు అధిపతి అయిన వాడు పశువుల పాకలోకి అడుగు పెట్టాడు. హీ ఈస్ ఇటర్నల్ లైఫ్. ఆయనే నిత్య జీవం. కానీ మనం ఏమని వింటామంటే చనిపోయిన తర్వాత మనం ఏమవుతాం? మాట్లాడాలి. నిత్య జీవంలోనికి వెళ్తాం అనుకుంటాం. యాక్చువల్ నిత్య జీవం అక్కడ కాదు. యాక్చువల్ నిత్య జీవంతో బంధం ఇక్కడ ఉండగానే స్టార్ట్ అవ్వాలి. ఎవరైనా ఆమేన్ చెప్తారా మాటకి? నిత్య జీవమైన యేసుతో ఇప్పుడు నుండే నీకు బంధం లేకపోతే నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? ఆయన అట్ట నేను తీసుకెళ్తాడు అక్కడికి. థింక్ అబౌట్ దట్ ఫర్ ఎ మినిట్.
నిత్య జీవమైన యేసుని మేము చూసాం. ఆయనే ఇటర్నల్ లైఫ్. ఆయన మాట ఇటర్నల్ లైఫ్. ఆయన స్వస్థపరిస్తుంది నిత్య జీవం యొక్క ఉనికి. ఆయన చెప్పినప్పుడు, అయ్యగారు మేము మోసినప్పుడు నీళ్ళేనండి, మేము ముంచినప్పుడు నీళ్ళేనండి, మేము తీసినప్పుడు నీళ్ళేనండి, మేము పట్టుకెళ్ళినప్పుడు నీళ్ళేనండి. కానీ అక్కడ తాగేసరికి అది ఏమైపోయిందండి? నిత్య జీవం చేసిన అద్భుతం అండి. మాకు అర్థం కాలేదండి అప్పటికి. ఆయన పునరుద్ధానుడు అయ్యాక మాకు అర్థమైందండి. నిత్య జీవము మా మధ్య నడిచింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ నిత్య జీవంతో సంబంధం ఉంటే నీ ప్రార్థనలో చాలా మార్పు వస్తుంది. చెప్పిన మాటే చెప్పి, అడిగిందే అడిగి, చెప్పిందే చెప్పి, ముందు చెప్పి వెనక చెప్పి, వెనక వచ్చి ముందుకు వచ్చి అదే ప్రార్థన మళ్ళీ రిపీట్ చేసి, అదే పదాలు మళ్ళీ రిపీట్ చేసి నేను అనుకుంటా సంఘాల్లో కూర్చొని, ప్రభువా ఎక్కడో లైఫ్తో వీళ్ళు ఏమవట్లేదు, కనెక్ట్ అవ్వట్లేదు. ఫోన్ తీసుకున్నాక సిమ్ వేస్తాడు, కానీ వెంటనే అది వర్కౌట్ అవ్వదు, యాక్టివేట్ అవ్వదు. అలాగని సిమ్ లేదంటావా? ఫోన్లో సిమ్ ఉంది కానీ ఏమవలే, యాక్టివేట్ అవ్వలే. వాడు అంటాడు 24 hours పడుతుంది అంటాడు, లేకపోతే 2 hours పడుతుంది అంటాడు, లేకపోతే 4 hours తర్వాత యాక్టివేట్ అవుతాడు అంటాడు. అది యాక్టివేట్ అయ్యిందనడానికి సూచన ఏంటి? మనకి సిగ్నల్ కనబడుతుంది పైన, సిమ్ యాక్టివేట్ అయ్యింది. దేవుడు మనలో పెట్టినటువంటి ఆ జీవంతో సహవాసం చేయగలిగే ఆ ఆధిక్యతను మనం యాక్టివేట్ చేయట్లే. వీఆర్ సో హ్యాపీ విత్ అవర్ ట్రెడిషన్స్, వీఆర్ సో హ్యాపీ విత్ అవర్ కల్చర్. మన సాంప్రదాయాల ఆచారాలతో మనం చాలా హ్యాపీగా ఉంటున్నాం, అందులో వెళ్ళిపోతున్నాం, అదే గొప్ప అనుకుంటున్నాం. కానీ వీఆర్ నాట్ యెట్ యాక్టివేటెడ్ ఇన్ ద లైఫ్ దట్ గాడ్ హస్ గివెన్ us. ఈ సందేశాన్ని మీరు ఆలోచించాలని మనవి చేస్తున్నాను. కాబట్టి యేసు ఎవరు? పరలోకాన్ని ఖాళీ చేసి పశువుల పాకలోకి అడుగుపెట్టిన నిత్య జీవం. యేసు ఎవరు? పరలోకాన్ని ఖాళీ చేసి పశువుల పాకలోకి అడుగుపెట్టిన జీవ ప్రదాత. యేసు ఎవరు? పరలోకాన్ని ఖాళీ చేసి మానవులందరినీ దుష్టత్వం నుండి తప్పించుటకు, జీవమును అందించుటకు వచ్చిన జీవ ప్రదాత. గ్రీకు ప్రజలు విగ్రహాలను చేసుకొని, గ్రహాల పేర్లు పెట్టుకొని ఆ విగ్రహాలకు ఆరాధన చేస్తున్నారు. రోమీ ప్రజలు చక్రవర్తులనే వాళ్ళు దేవుళ్ళుగా చేసుకొని వాళ్ళు ఆరాధిస్తున్నారు. అలాంటి సంస్కృతి సాంప్రదాయంలో పెరిగినటువంటి ఈ యోహాన్ ఏమంటున్నాడంటే, నో 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 నో, అది కాదయ్యా, మేం పరిచయం చేసే దేవుడు హీస్ లైఫ్. ఆయన ఒక విగ్రహానికి సాటి చేయలేవు, ఆయన దేనికో సాటి చేయలేవు. దేంతో ఆయన పోలుస్తావు? సూర్యుని చూపించి పోలుస్తావా? సూర్యుని సృష్టించినాడు అండి ఆయన. వెలుగుని ఇంకేదో లైట్తో చూపించి పోలుస్తావా? దేవుడు ఈ లైట్ లాగా ఉంటాడు రా, ఆ లైట్కే కారకుడు ఆయన. దేనితో ఆయన సాటి చేయగలం? దేనితో ఆయన్ని పోల్చగలం? టు హూమ్ అండ్ విత్ హూమ్ వీ కెన్ ఈక్వేట్ హిమ్. ఆలోచించాల్సిన ప్రశ్న, ఈ జీవ ప్రదాతను సృష్టిలో దేనితోనే సమానంగా మనము చేయలేము. విచిత్రం ఏంటంటే, ఏదో అబ్స్ట్రాక్ట్గా, జాగ్రత్త వినాలి, నేను చెప్పబోయే మాటలు జాగ్రత్త వినాలి. ఏదో అబ్స్ట్రాక్ట్గా ఊహాజనితంగా జీవం గురించి చెప్పేసి ఊరుకోలే. చాలా అద్భుతమైన మాట తను రాసిన సువార్తలో వాడని మాట పత్రికలో వాడాడు. యోహాను తను రాసిన సువార్తలో వాడని మాట పత్రికలో వాడాడు. ఏంటా మాట? 3వ వచనంలో ఉంది ఆ మాట. బైబిల్ తెరిచే ఉంచారు కదా, బైబిల్ తెరిచి ఉంచండి, లేఖనాలని చూడండి, అది మీకు ఎంతో దీవెన. ఓపెన్ యువర్ బైబిల్స్, లుక్ ఇన్ టు యువర్ బైబిల్స్. 3వ వచనం, మాతో కూడా, ఎస్ థ్యాంక్ యూ, సహవాసము కలుగునట్లు మేము చూచిన దాన్ని, వినిన దాన్ని మీకును, కంటిన్యూ, థ్యాంక్ యూ. మన సహవాసం అయితే, రెండోసారి వచ్చింది ఆ పదం, మన సహవాసం అయితే తండ్రితో కూడా, ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడా. సహవాసం అనే పదం 2 సార్లు వచ్చింది. అర్థం కావట్లే? సహవాసం అనే పదం, మీరు ఫిజికల్గా ఇక్కడ కూర్చొని ఉండొచ్చు, అర్థం కావట్లే, మీ శరీరాలతో ఇక్కడ కూర్చొని ఉండొచ్చు, కానీ మీ మైండ్ పొయ్యి కట్టేనో లేదో, తాళం కప్ప సరిగ్గా వేసానో లేదో, లేక బట్టలు బయటకు వదిలేసానో సరిగ్గా పెట్టానో లేదో అని మీ మైండ్ ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు. మీరు ఎంత జాగ్రత్తగా వింటున్నారని నేను అనుకోవచ్చు. మీరు ఫిజికల్గా ఇక్కడ ఉన్నారు, కానీ మీ ఇన్నర్ వరల్డ్, మీ అంతరంగ ప్రపంచం ఎవరితో కనెక్ట్ అవ్వట్లే? దేవుని ఆత్మతో కనెక్ట్ అవ్వట్లే. అలాంటి చౌకబారు స్థితిలో ఉన్నటువంటి వారితో సంఘాలు నిండిపోయాయి. ఇదే క్రైస్తవ్యంలో పెద్ద విషాదం. We are physically present in the church, but our mind, soul, body, spirit is never connected with God.
ఏమనంటే మేము 70 సంవత్సరాలు క్రైస్తవులు అండి, 80 ఏళ్ళు అండి, 90 ఏళ్ళ నుంచి ఉంటున్నామండి. దట్స్ ఫైన్, దట్స్ గ్రేట్, దట్స్ గుడ్. అది మంచిదే. తరతరాలుగా ఆధ్యాత్మికతను వారసత్వంగా తీసుకుంటున్నారు, కరెక్టే. ఇట్స్ నాట్ ఫిజికల్. నా అంతరంగ ప్రపంచంలో జీవం ప్రవహిస్తుందా? నా అంతరంగ ప్రపంచంలో, నా ఆలోచనల, ఊహల, నా జ్ఞాపకాల ప్రపంచంలో దేవుని జీవం ప్రవహిస్తుందా? నా ఆలోచనల ప్రపంచంలో, నా ఊహల ప్రపంచంలో, నా అంతరంగ ప్రపంచంలో, నా జ్ఞాపకాల ప్రపంచంలో నేను యేసుతో కనెక్ట్ అయ్యానా? సువార్తల్లో వాడని మాట ఇక్కడ ఎందుకు వాడుతున్నాడు? ఏ మాట వాడుతున్నాడు? సహవాసం. ఒకసారి అందరూ చెప్పండి ఇప్పుడు గట్టిగా నాకు. థ్యాంక్ యూ. రెండోసారి చెప్పండి ఇప్పుడు. సహవాసం. గాడ్ ఈస్ ఇన్వైటింగ్ us టు ఫెలోషిప్. అందుకే నేను ప్రసంగం స్టార్టింగే ఒక మాట చెప్పాను. ఏమని చెప్పాను? క్రీస్తు జననం జీవ ప్రవేశానికి ఆహ్వానం. ఇప్పుడు ఆయన ఆహ్వానిస్తున్నాడు, రావయ్యా వరుణ్ దీపకు, ఆ సహవాసంలోకి నువ్వు రావయ్యా. కమింగ్ టు దట్ ఫెలోషిప్. మనం చర్చిలోకి వచ్చాం, క్రీస్తుతో అంతరంగ ప్రపంచంలో సహవాసానికి రాలేదు. దట్స్ అ సాడ్ పార్ట్, బట్ ఇట్స్ ట్రూ. మనం చర్చిలో ఉండడం ఈజీ, కానీ చర్చిలో ఉన్న ప్రతిసారి దేవుని ఆత్మతో సహవాసంలో ఉన్నామనుకుంటే పొరపాటు. అది ఎవరి వ్యక్తిగత రక్షణ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే రక్షణ శరీరానికి కాదు, ఆత్మకు. అందుకే దేవునితో ఎక్కడ మనం అనుసంధానమై ఉండాలి? మన ఆత్మ ప్రపంచంలో, ఆలోచనల ప్రపంచంలో, ఊహల ప్రపంచంలో, జ్ఞాపకాల ప్రపంచంలో దేవుని జీవం ప్రవహిస్తున్న వేళ, దేవుని వాక్కు మనలో పరిచర్య చేస్తున్న వేళ, ఆ జీవంతో మనం కనెక్ట్ అయినప్పుడు యాక్టివేట్ అవుతాం. మన భక్తిలో, పాటలో, ప్రార్థనలో, జీవన శైలిలో, పక్క వాళ్ళతో మనం మెయింటైన్ చేసే రిలేషన్షిప్స్లో దేవుని జీవ ప్రవాహం, మన సంఘాల్లో చేస్తున్న కార్యక్రమాల్లో దేవుని జీవ ప్రవాహం, క్వైర్ వారి స్తుతి ఆరాధనలో, వారి ఉద్యోగాల్లో, మన వర్క్ ప్లేసెస్లో దేవుని జీవ ప్రవాహం. అందుకే సువార్తల్లో వాడని మాట ఇక్కడ వాడాడు, సహవాసం. మళ్ళీ చెప్పండి ఒకసారి, సహవాసం. ఈ సహవాసంలోకి నువ్వు నేను వస్తే దేవుని జీవం ఏం చేస్తుంది? 3 విషయాలు చెప్పేసి నా వర్తమానాన్ని ముగిస్తాను. ఓకే, ఈ 3 చాలా ప్రాముఖ్యం. దేవుని జీవం నీలోని నాలోని ప్రవహిస్తే, జీవ సహవాసంలోకి నువ్వు వస్తే, చర్చిలోకి వచ్చాం బాగానే ఉంది, కానీ మన ఆలోచనల, ఊహల, అంతరంగ ప్రపంచంలోకి దేవుని జీవ ప్రవాహము జరిగితే మన జీవితంలో 3 కార్యాలు జరుగుతాయి. ఓకే, లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. పాయింట్ నెంబర్ 1, దేవుని జీవము ఎవరిలో ప్రవహిస్తాదో, చాలా జాగ్రత్త వినాలి. దేవుని జీవము ఎవరిలో ప్రవహిస్తాదో వారిలో జరిగే మొట్టమొదటి కార్యం, గాడ్ విల్ రీఆర్గనైజ్ అవర్ కాన్షియన్స్. మన మనస్సాక్షిని దేవుడు సరిచేయడం మొదలు పెడతాడు. ఎవరైనా ఆమేన్ చెప్తారా మాటకి? మన మనస్సాక్షిని దేవుడు సరిచేయడం మొదలు పెడతాడు. ఎవరైనా ఆమేన్ చెప్పండి ఆ మాటకి. మళ్ళా చెప్తున్నాను, మన మనస్సాక్షిని దేవుడు ఏం చేయడం మొదలు పెడతాడు? సరిచేయడం మొదలు పెడతాడు. మనస్సాక్షిని ఒక శరీర అవయవంగా నేను చూపించలేం, నో, కానీ అది అందరిలోనూ ఉంది. నేను అంటాను, మనస్సాక్షి అనేది దేవుడు మనలో పెట్టిన గొప్ప న్యాయస్థానం. ఇట్స్ ఎ కోర్ట్. ఆ మనస్సాక్షి అనే న్యాయస్థానంలో ఏ విషయాల్లో నిన్ను దేవుడు దోషిగా ఎంచుతున్నాడో ఆ విషయాలన్నింటినీ కూడా నీ మనస్సాక్షి, ఇదిగో నువ్వు ఇక్కడ తప్పు చేసావు, ఇదిగో నువ్వు ఇక్కడ ఇలా ప్రవర్తించావు, ఇదిగో నువ్వు ఇంకా అహంకారాన్ని నువ్వు చంపుకోలే, ఇదిగో గర్వాన్ని ఇంకా నువ్వు చంపుకోలే, ఇదిగో నువ్వు ఇలా చేసావు అని చెప్పి నీ మనస్సాక్షి, నా మనస్సాక్షి ఏ విషయాల్లో దేవునికి నీకు మధ్య నిన్ను నిందితుడిగా, దోషిగా ఆ మనస్సాక్షిని న్యాయస్థానంలో నిలబడుతుందో, జీవంతో నీకు సహవాసం ఏర్పడితే దేవుడు ఆ జీవం ద్వారా నీ కాన్షియన్స్ని ఫస్ట్ క్లియర్ చేయడం మొదలు పెడతాడు. ఆమేన్. ఇది గొప్ప పరిచర్య, ఇది చాలా గొప్ప పరిచర్య. మరలా చెప్తున్నాను, ఇది ఆత్మ సంబంధమైన పరిచర్య. భక్తిని అంతరంగంతో చేయడం నేర్చుకోవాలి. భక్తిని అంతరంగంతో దేవునితో కనెక్ట్ అయి చేయడం నేర్చుకోవాలి. ఇది ఆత్మ సంబంధమైన పరిచర్య. వరుణ్ దీపక్ అనే నాలో, నా మనస్సాక్షి అనే న్యాయస్థానంలో నన్ను దేవుడు దోషిగా నిలబెట్టినప్పుడు, ఏ విషయాల్లో నేను దోషిగా నేను కనబడుతున్నానో దేవునికి నాకు తెలిసినప్పుడు, ఈ జీవ ప్రవాహం ఏం చేస్తుందో తెలుసా? నా మనస్సాక్షిని రీఆర్గనైజ్ చేస్తుంది. అందరూ చెప్పండి, రీఆర్గనైజ్.
ఓకే, ఇది అర్థం అవ్వాలంటే ఒక మాట చెప్తే అర్థం అవుతుంది. మీలో ఎంతమందికి ఇల్లు సర్దే అలవాటు ఉంది? ఇల్లు సర్దుకునే అలవాటు ఎంతమందికి ఉంది? మీ చర్చిలో ఎవరికీ లేదా సార్? ఉందా? ఓకే, ఇల్లు సర్దుకోవడం అంటే ఇలా దులిపేసుకోవడం కాదు. ఓకే, నెలకోసారి అటు ఉండే సోఫా సెట్ మళ్ళీ ఇటు వస్తుంది, ఇటున్న టీవీకి అటు వెళ్తుంది, ఇలా గోడ వారుకున్న మంచం ఇలా తిరుగుతుంది. మా చిన్నప్పుడు మేము రైల్వే క్వార్టర్స్లో పెరిగాం. మా బాల్యం అంతా రైల్వే క్వార్టర్సే. మా నాన్నగారు రైల్వేలో పనిచేసేవారు విశాఖపట్నంలో. ఆ రైల్వే క్వార్టర్స్ ఎలా ఉండే పెద్ద పెద్ద గదులు, పెద్ద రాక్షస గదుల్లో ఉండేవి, రాక్షస ఫ్యాన్లలో ఉండేవి ఆ బ్రిటిష్ వాళ్ళ ఫ్యాన్లన్నీ. చాలా పెద్ద రూమ్స్ ఉండేవి. సో మా మదర్ ఏం చేశారంటే ఒకసారి ఒక నెల సోఫా సెట్ ఎలాగ ఉండేది, మళ్ళీ మా నాన్నగారు డ్యూటీ నుంచి రాగానే మార్పించేసేది. ఇటు అది కాదు, ఇటు పెడితే బాగుంటుంది, ఇటు మార్పించి. మళ్ళీ టీవీ ఏదో కొత్త సామాన్ వచ్చి టీవీ స్టాండ్లు వచ్చేవి ఆ రోజుల్లో. ఆ స్టాండ్ రాగానే మళ్ళీ అటు నుంచి ఇటు మార్చేయడం అనమాట. మొత్తం ఇల్లంతా ఒక 6 నెలలు ఇటు, ఒక 6 నెలలు అటు. కానీ మార్చిన ప్రతిసారి అందంగానే ఉండేది. మార్పు ఎందుకు కోరుకుంటారు మనుషులు చెప్పండి? అంతే కదా. వి వాంట్ ఇట్ టు బి ప్లీజింగ్ టు అస్. మనకి ప్లీజింగ్గా ఉండడానికి మార్పును కోరుకుంటాం. అంటే దాన్ని ఏం చేస్తున్నాం? ఆర్గనైజ్డ్గా ఉన్న దాన్ని ఏం చేస్తున్నాం? మనం రీఆర్గనైజ్ చేస్తాం. మన కాన్షియన్స్ని పరిశుద్ధాత్ముడు తన జీవ ప్రవాహం ద్వారా రీఆర్గనైజ్ చేస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎవరిలో ఇది జరిగింది పాస్టర్ గారు? అలాగా కాన్షియన్స్ రీఆర్గనైజ్ చేయబడ్డ వ్యక్తిని ఎలా గుర్తుపట్టగలం పాస్టర్ గారు అని మీరు అడిగితే, దేవుని లేఖనాధారంగా వాక్యానుసారంగా ఓ జవాబు చెప్తాను. ఏ వ్యక్తులు అయితే పరిశుద్ధాత్ముడు వారి కాన్షియన్స్ని రీఆర్గనైజ్ చేస్తూ జీవాన్ని ప్రవహింపజేస్తాడో ఆ వ్యక్తి అత్యంత సాత్వికుడుగా, దీన మనస్సు గలవాడిగా ఉంటాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎవరిలో పరిశుద్ధాత్మ దేవుడు అంతరంగ కాన్షియన్స్ ఆ స్థితిని క్లీన్ చేస్తూ రీఆర్గనైజ్ చేస్తూ ఉంటాడో వాళ్ళు దేవుని దగ్గర, మనుషుల దగ్గర దే బికమ్ హంబుల్. 6 అంకెలు 7 అంకెలు జీతాలు అకౌంట్లో పడిపోతుంటే నెలకి దేవుడా ఎక్కడున్నాడు అనే వాళ్ళని చాలామందిని సేవలో చూస్తూ ఉంటాం. వేలకు వేలు, లక్షలకు లక్షలు డబ్బులు వచ్చేస్తుంటే దేవుడా టైం ఉన్నప్పుడు చూద్దాంలే దేవుడి గురించి అనేవాళ్ళు లేకపోలేదు. క్రైస్తవ సంఘాల్లో కూడా తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు లోటు చేయకుండా దేవుడు అన్నీ ఇచ్చేస్తుంటే దేవుడిని మర్చిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ నేను అనుకుంటా, ఈరోజు మన నోటి నిండా నవ్వు ఉందన్నా, మన భోజన బల్ల మీద అన్నం ఉందన్నా, బీరువా తీస్తే ఒక 100 చీరలు, షర్ట్లు, ప్యాంట్లు కనబడుతున్నాయన్నా, ఇంటి ముందు కారు, ఒంట్లో ఆరోగ్యం ఉందన్నా, ఖర్చు పెట్టడానికి చేతిలో ధనం ఉందన్నా, దేవుని మంచితనం కాదంటారా? మర్చిపోయిన వాళ్ళకి వాళ్ళ అంతరంగంలో కాన్షియన్స్ ఏమవ్వలేదు, రీఆర్గనైజ్ చేయబడలే. మనమేట్రా తల ఉంచేది? ఎవడరా మన తల ఉంచాలి? మన డబ్బు మనం ఇదే ఏంటది? నో 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 నో. యు నీడ్ టు బీ. ఆ జీవ ప్రవాహం నిన్ను నన్ను ఏం చేస్తుందో తెలుసా అండి? ఇట్ మేక్స్ అస్ హంబుల్. అందరూ చెప్పండి హంబుల్. ఇంకోసారి చెప్పండి హంబుల్. మూడోసారి చెప్పండి హంబుల్. ఐ లవ్ దట్ వర్డ్. పరలోకాన్ని ఖాళీ చేసి పశువుల పాకలోకి వచ్చిన యేసు కొండ మీద కూర్చొని నోరు తెరిచి చెప్పిన మొట్టమొదటి మాట, ఆత్మ విషయమై అహంకారులు ధన్యులు. కమాన్, వెరీ గుడ్, మీరు బాగా వింటున్నారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం ఆరిదిరా బాసు. పరలోక రాజ్యం ఏం చెప్పాడండి? ఏం చెప్పాడండి? ఎవరిలో ఈ జీవ ప్రవాహం వెళ్తుందో, మనస్సాక్షి అనేది రీఆర్గనైజ్ చేయబడుతుందో, సార్ నేనేదో బయటికి మంచివాళ్ళ కనబడుతున్నాను కానీ నా సంగతి మీకు తెలియదండి. నేను ఎంత దారుణమైనో దేవుడు ఒక్కడికే తెలుసండి. నేను ఎంత చెత్తగాడినో దేవుడికే తెలుసండి. నన్ను భరించాడండి బాబు దేవుడు, నన్ను సహించాడండి బాబు దేవుడు. అయ్యి బాబే నేను నోరిప్తే మీరు ఎవరు తట్టుకోలేరండి, అలా అంటుండండి బాబు నేను. కానీ దేవుడు నన్ను ఓర్చి, భరించి, సహించి నన్ను ఇంతవరకు తీసుకొచ్చాడండి. అబ్బే ఇక్కడ దాకా వచ్చానంటే నా గొప్పతనం కాదండి, నన్ను సహించిన దేవుని మంచితనం అండి. వాళ్ళలో కనబడుతుంది ఏంటి? సాత్వికం, హంబుల్నెస్. దేవునికి స్తోత్రం చెప్తారు ఎవరైనా? జీవ ప్రవాహం మానవ జీవితాల్లో తీసుకొచ్చే మార్పు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందుకే మన మెయిన్ పాయింట్ ఏంటి? క్రీస్తు జననం జీవ ప్రవేశానికి ఆహ్వానం. ఆ జీవ ప్రవేశంలో అనుభవాన్ని ఎవరైతే రుచి చూస్తారో వారిలో జరిగే మొదటి మార్పు, ఇట్ రీఆర్గనైజెస్ అవర్ కాన్షియన్స్.
పాయింట్ నెంబర్ 2, చాలా జాగ్రత్త వినాలి. జీవ ప్రవాహం మనలో జరుగుతున్నప్పుడు, ఆ పరిచర్య జరుగుతున్నప్పుడు, జీవ ప్రవాహం మనలో వెళ్తున్నప్పుడు, ఆలోచనల, ఊహల అంతరంగ ప్రపంచంలోనికి జీవం ప్రవాహం జరుగుతున్నప్పుడు విశ్వాస జీవితంలో జరిగే రెండవ గొప్ప మార్పు. మొదటిది రీఆర్గనైజేషన్ ఆఫ్ కాన్షియన్స్, రెండోది రీక్రియేషన్ ఆఫ్ అవర్ సోల్. మన ఆత్మలో దేవుడు ఒక గొప్ప పరివర్తన తీసుకొస్తాడు. ఏ పోలికలు అయితే దేవుడు మనం చేసుకున్నాడో ఆ పోలికను మన స్వార్థంతోనో, మన స్వార్థ చింతనతోనో, మన ఇహలోక ఆశలతోనో ఆ దైవ పోలికను కోల్పోయామే, ఆ పోలికను తిరిగి దేవుడు మనలో తిరిగి పునరుద్ధరిస్తాడు. ఎవరైనా ఆమేన్ చెప్తారా మాటకి? ఆ పోలికను పునరుద్ధరిస్తాడు. కాన్షియన్స్ సెట్ చేయబడకుండా పోలికలోకి మనం రాం. అందుకే ఫస్ట్ దేవుడు చేసేది మన మనస్సాక్షిని సెట్ రైట్ చేస్తాడు. రెండోది దైవ పోలికను మనలోకి రీక్రియేట్ చేస్తాడు. అందరూ చెప్పండి, దైవ పోలిక. అబ్బాయి గట్టిగా, దైవ పోలిక. మూడోసారి దైవ పోలిక. బైబిల్లో 2 మాటలు ఉన్నాయి, కానీ 2 ఒకలాగే ఉంటాయి కానీ వేరు వేరు. ఆ మాటలు ఏంటంటే ఇమేజ్, లైక్నెస్. ఇమేజ్, లైక్నెస్. దేవుడు నరులను తన పోలికలో సృష్టించాడు. ఇమేజ్. కానీ మిమ్మల్ని చూసుకోండి, మీరు పుట్టినప్పుడు మీ తల్లిదండ్రులు ఏమన్నారు? ఈడాళ్ళ మేనమామ పోలికలోకి వచ్చాడు, లేకపోతే కమన్ చెప్పాలి ఎవరి పోలిక? వాళ్ళ నాన్న పోలికే, లేకపోతే వాళ్ళ అమ్మ పోలిక. మరి మనం ఏమంటుంది? బైబిల్ ఏమంటుంది? ఆయన పోలిక. అందుకు అక్కడ ఇంకో మాట వాడు కూడా వాడాడు, దట్ ఈస్ లైక్నెస్. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో మాట కనబడుతుంది, లైక్నెస్. ఆ గుణములో క్రీస్తు లైక్నెస్. అందుకే తెలుగు భాషలో నాకు ఇష్టమైన పదం గుణాలంకరణ. ఎవరైనా ఆమేన్ చెప్తారా మాటకి? గుణ అలంకరణ, గుణాలంకరణ. ఇట్ ఈస్ యాక్టివేటింగ్, కీపింగ్ ఆర్ క్యారెక్టర్ రైట్. రీక్రియేషన్ ఆఫ్ సోల్. యేసుప్రభు తిట్లే, యేసుప్రభు కొట్లే, యేసుప్రభు నలుగురి మధ్య నిలబెట్టి అవమానపరచలే. వెళ్ళాడు ఇంట్లోకి, అంతే కూర్చున్నాడు, అంతే. ఆయన జీవ ప్రవాహం తన ఇంట్లో అడుగుపెట్టేసరికి మొత్తం వెళ్ళిపోయి చాప కింద ఉన్న డబ్బుల మూటలు, బీరువాల డబ్బుల మూటలు అన్నీ తెచ్చేసి, ఇదిగో ప్రభువా నేను ఎవరెవరి దగ్గర తీసుకున్నానో కమని చెప్పాలి, వాళ్ళకి తిరిగి మళ్ళీ నేను 4 రెట్లు ఇచ్చేస్తాను ప్రభు అనగానే యేసు ప్రభు వారు హ్యాపీగా, నేడు ఈయన ఇంటికి ఏమొచ్చింది? ఇతడు ఎవరి కుమారుడు? ఇతడు అబ్రాహాము కుమారుడే. నిందించలే, అవమానపరచలే, బహిరంగంగా ఆయన సిలువైలే, చెప్తా ఎవరు నువ్వు అని అనలే. ఈ డి నాట్ క్యారెక్టర్ అసాసినేషన్ చేయలే. జీవం ప్రవేశించింది అంతే, జీవం ఆ ఇంట్లో అడుగుపెట్టింది అంతే, జీవం ఆ ఇంట్లో కూర్చుంది అంతే, నిత్య జీవం ఆ ఇంట్లో ఆతిథ్యాన్ని తీసుకుంటుంది. వావ్, అంతే. అతడు లేచి, ప్రభువా నేను ఎవరి దగ్గర నాకు ఉండకూడదు నేను తీసుకున్నాను, వాళ్ళు తిరిగి నేను ఏం చేస్తున్నాను? His soul was recreated. He was coming into the likeness of Christ. Reorganization of conscience. మన కాన్షియన్స్ రీఆర్గనైజ్ చేయబడాలి, మన సోల్ రీక్రియేట్ చేయబడాలి. మూడవది, ఆఖరిది, జీవ ప్రవాహం ఎవరిలో వెళ్తుందో వాళ్ళలో పరిశుద్ధాత్ముడు తెచ్చే 3వ మార్పు. చాలా జాగ్రత్తగా ఇది విని దైవ సందేశాన్ని మనం ముగించుకుందాం. మొదటిది రీఆర్గనైజెస్ అవర్ కాన్షియన్స్, రెండోది రీక్రియేట్స్ అవర్ సోల్, మూడోది గాడ్ రికన్సైల్స్ అవర్ మైండ్. మన మైండ్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? రికన్సైల్ చేస్తాడు. తెలుగు భాషలో చెప్పాలంటే మన మనస్సుని తనతో సమాధానపరుచుకుంటాడు. ఎవరైనా ఆమేన్ చెప్తారా మాటకి? కొంతమంది మనుషులు ఉంటారు సమాజంలో, వాళ్ళు ఎంతసేపు అందరిలో తప్పులు ఎత్తుతారు. చాలా బాగా జరిగింది కదండి అంటే వాళ్ళ దగ్గర అనండి, వాళ్ళు వెంటనే ఏం జరిగింది లేండి, బిర్యానీ ఉడకలేదు, అన్నం బాగాలేదు, ఏదో అనాపోతే వాళ్ళకి నెమ్మది ఉండదు. ఇట్లా చూసి నేను అనుకుంటాను, అరే ఆధ్యాత్మిక సంగతులు మనం మాట్లాడుతుంటే అది ఉడకలేదు, ఇంకేమున్నాయి, ఇది సరిగ్గా లేదు, స్పిరిచువల్ విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం, బట్ వాళ్ళ సెన్స్ ఎక్కడ ఉంది? ఇంకేదో విషయం. దే డోంట్ గివ్ ప్రయారిటీ టు ద స్పిరిచువల్ థింగ్స్. నా పాయింట్ బాగా అర్థం చేసుకోవాలి. స్పిరిచువల్ విషయాలు ప్రాధాన్యత కాదు, ఇంకేదో
చాలా బాగా జరిగింది కదండి కార్యక్రమం, ఎంత ఆధ్యాత్మికంగా జరిగింది. మైకులు పనిచేయలేదండి. ఓ అయ్యో, పోనీ ఏదో జరిగింది, మైకు సెట్ అయిందిగా. దే వాంట్ టు పిన్ పాయింట్ సంథింగ్. ఇలాంటి మనుషులు మన సమాజంలో చాలామంది కనబడతారు. అలాంటి వాళ్ళు కనబడినప్పుడు దాన్ని వాళ్ళ కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటో తెలుసా? దేర్ మైండ్ ఈజ్ నాట్ యెట్ ఏమవ్వలేదు, దేవుని మాట చేత వాళ్ళు సమాధానపరచబడలేదు. దే ఆర్ నాట్ రికన్సైల్డ్ విత్ గాడ్స్ వర్డ్ యెట్. దేవుని మైండ్ లోనికి వాళ్ళు సమాధానపరచబడితే వాళ్ళు ఆత్మ సంబంధమైన కార్యాలు బట్టి ఎప్పుడు రిజాయిస్ అవుతుంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఊరుకోండి సార్, అవన్నీ పక్కన పెడితే ఆత్మ సంబంధంగా కార్యక్రమం చక్కగా జరిగిందండి. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారా? తేడాపాడాలు ఏవైతే ఉంటాయి కానండి, ఆత్మ సంబంధమైన కార్యాలు అక్కడ జరిగాయండి. దట్స్ వేర్ వి అండర్స్టాండ్ ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక విలువలు ఎక్కడున్నాయో ఆ మాటల ద్వారానే మనకు అర్థమవుతుంది. అందుకే ఈ సహవాసంలోనికి రమ్మంటున్నాడు. చర్చిలోకి రావడం ఈజీ, కూర్చోవడం ఈజీ, 4 ఫాస్ట్ సాంగ్లు 2 స్లో సాంగ్లు పాడేయడం ఈజీ, కానికేసి వెళ్ళిపోవడం ఈజీ. కానీ ఇట్ టేక్స్ టైమ్ ఫర్ యూ టు కమ్ అండ్ హ్యావ్ ఎ లివింగ్ రిలేషన్షిప్ విత్ దిస్ లివింగ్ గాడ్. ఈ సజీవుడైన జీవం కలిగిన దేవునితో జీవ ప్రవాహపు సంబంధంలోనికి రావడానికి టైం పడుతుంది. అలాగ జీవ ప్రవాహపు సహవాసంలోకి వచ్చిన వారు చేసుకునే క్రిస్మస్లు పరలోకాన్ని మళ్ళీ మన సంఘాల్లోకి తీసుకొస్తాయి. ఎవరైనా దేవుని నామానికి మహిమ కలుగునట్లు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆ విధమైన జీవ ప్రవాహములోనికి వచ్చిన వారు పాడే పాటలు పరలోక క్వైర్ని భూమి మీదకి దించేస్తాయి. ఎవరైనా ఆమేన్ చెప్తారా? మనం పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పీపుల్. నో, గాడ్ ఈజ్ నాట్ లుకింగ్ ఫర్ పెర్ఫార్మర్స్. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ హూ ఆర్ లెడ్ బై ద స్పిరిట్. ఓరియంటెడ్ మైండ్ సెట్ మనలో పోయి స్పిరిట్ లెడ్ మైండ్ సెట్ మనకు కలుగును గాక. 3 మాటలు చెప్పాను నేను. ఒక వ్యక్తిలో దేవుని జీవ ప్రవాహం జరిగినప్పుడు జరిగే 3 సంఘటనలు మీరే చెప్పాలి. మొదటిది ఏంటి? మన కాన్షియన్స్, మన మనస్సాక్షిని దేవుడు ఏం చేస్తాడు? రీఆర్గనైజ్ చేస్తాడు. ఏ విషయాల్లో మనం దోషులంగా మన తప్పు మనలోనే పెట్టుకొని బయటికి కనిపించేంత మంచోళ్ళ మనం ఎవరం కాదు. మన తప్పులు మనకు తెలుసు, దేవుడికి తెలుసు. ఆ కాన్షియన్స్ని దేవుడు రీఆర్గనైజ్ చేస్తున్నప్పుడు, దేవునికి మనం సరెండర్ అయి వెళ్తున్నప్పుడు మనలో ఆ కార్యం జరుగుతుంది అనడానికి ఛాయలు ఏంటి? వి బికమ్ హంబల్ బిఫోర్ గాడ్. రీఆర్గనైజింగ్ ఆఫ్ కాన్షియన్స్. రెండోది ఏం మాట్లాడుకున్నాం చెప్పాలి మీరే? రిక్రియేషన్ ఆఫ్ అవర్ సోల్. ఏ పోలిక మనలో పోయిందో, దైవ పోలిక పోయి జీతాలు తెచ్చే, ఆస్తులు తెచ్చే, ఇల్లులు తెచ్చే, చదువులు తెచ్చే గర్వ అహంకారాల్లో కొట్టుకుపోతున్న మనకి దైవ పోలిక పోయింది. ఆ దైవ పోలికను తిరిగి ఏం చేస్తాడు ఈ జీవం? ఇట్ రీక్రియేట్స్ అవర్ సోల్. ఆ పోలికను, ఆ దైవ పోలికను మనలోకి తిరిగి ఆ జీవం తీసుకొస్తుంది. మూడోది మీలే చెప్పాలి, ఏం మాట్లాడుకున్నాం? ఇట్ రికన్సైల్స్ అవర్ మైండ్. మన మనస్సుల్ని దేవునితో సమాధానపరుస్తుంది. ఎంతసేపు లోట్లు, లోపాలని, తప్పుల్ని ఎత్తి చూపించే వారంగా కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలని ఆత్మ సంబంధముగా అర్థం చేసుకునే అవగాహనలోనికి మనల్ని నడిపిస్తుంది. అందుకే ఈ జీవంలోనికి దేవుడు మనల్ని ఆహ్వానించడానికి ద్వారం ఏ రూపంలో తెరిచాడో తెలుసా? తన కుమారుడైన క్రీస్తు రూపంలో మనకి ద్వారం తెరిచాడు. మళ్ళా చెప్తున్నాను, నా ఫస్ట్ పాయింట్లోకి వస్తున్నాను. ప్రసంగాన్ని దాంతో స్టార్ట్ చేశాను. క్రీస్తు జననం. కమాన్ మీరే చెప్పాలి ఇప్పుడు. జీవ ప్రవేశానికి ఆహ్వానం. ఈ మాట ఈ డిసెంబర్ అంతా మీరు మర్చిపోవడానికి వీల్లేదు. క్రీస్తు జననం జీవ ప్రవేశానికి దేవుడిచ్చిన గొప్ప ఆహ్వానం. హేరోద్ వాజ్ ఎ గ్రేట్ మ్యాన్. ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది, ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ చూస్తే హేరోద్ ద గ్రేట్, కానీ హీఈస్ నాట్ ఎ గుడ్ మ్యాన్. నాట్ ఎ గుడ్ మ్యాన్. గ్రేట్ మ్యాన్ కావచ్చు, కానీ గుడ్ మ్యాన్ మటుకు. అట్ ద సేమ్ టైం వీళ్ళున్నారు, ఎవరు? మన షెపర్డ్స్. వాళ్ళంత పెద్ద గ్రేట్ కాదు, కానీ వాళ్ళు చాలా గుడ్. నేను అనుకుంటాను ఈ జీవ ప్రవాహం ఒక వ్యక్తి జీవితంలో యేసు ప్రభు అక్షరాలు నెరవేర్చి చూపించాడు. ఆ ఒక్క వ్యక్తిని చెప్పి ముగించేస్తాను. ఆ వ్యక్తి ఎవరంటే మనందరికీ చాలా ఇష్టడు, మనందరికీ చాలా దగ్గరగా ఉండేవాడు. ఆయనలో మనల్ని మనం చూసుకోవచ్చు. ఆయనే ఏ ప్రశ్న వేసినా రకాలమని జవాబు చెప్పేవాడు యేసు ప్రభుకి. ఎవరైనా చెప్తారా? ఆయన ఎవరండి? ఎగ్జాక్ట్లీ రైట్, పేతురు గారు.
ఎగ్జాక్ట్లీ రైట్. మనందరం ఆయనతో ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో క్లోజ్ టు అస్. కళ్ళ ముందు పెట్టుకొని ఆయన ఎవడో తెలియదు అన్నాడు 3 సార్లు, ఒకసారి కాదు. అప్పటికి యేసయ్య చెప్పాడు, ఇట్టాగుంటుంది నీ పరిస్థితి, ఇట్టాగుంటుంది, నువ్వు భయపడతావు, నువ్వు ఇలా చెప్తావంటే ఓసోస్ నా గురించి నీకు తెలీదు, ఎటనుకుంటున్నావు, ప్రాణం ఇచ్చేస్తాను నీకోసం అన్నాడు. కానీ కళ్ళెదురుగా పెట్టుకొని 3 సార్లు బొంకేసరికి యేసు పేతురును చూచెను. ఆ రోజే చచ్చిపోయాడు పేతురు. ఒరే, నేను ఆయన నమ్మకాన్ని ఏం చేశాను, ఒమ్ము చేశాను. ఆయన చెప్పాడు, నా బలహీనత స్పష్టంగా చెప్పాడు నాకు. కానీ నేనే పెద్ద కొబ్బరిలాడాను ఆయన ముందు. కానీ నేను ఇంత బలహీన నేనే అనుకోలేదు. ఆయన నమ్మకాన్ని నేను పోగొట్టుకున్నాను. నేను ఆ రోజే చచ్చిపోయాడు పేతురు. వెంటనే నెక్స్ట్ చాప్టర్లో ఆయన మళ్ళీ వలబట్టుకున్నాడు, దోనెక్కాడు. నేను దేవుని పని చేయడానికి ఫిట్ కాదనుకున్నాడు, చేపలు పడ్డానికి పోయాడు. ఈ 3 పాయింట్లు పేతురు జీవితంలో నెరవేరాయి. పేతురు దేవుడిని వదిలేశాడేమో కానీ యేసు పేతుర్ని వదలలే. పిల్లలారా తినడానికి ఏమైనా ఉందంటే ఉదయాన్నే హెచ్చి వచ్చేసాడు, ఎక్కడ చేపలు లేవు, ఏం లేవు. వాళ్ళు పక్కేయండి అయ్యా పడతాయన్నాడు, పట్టాడు. యోహాన్ అంటాడు, ప్రభు సుమి. వెంటనే ఉన్న పాటును నీటిలోకి దూకి ఈదుకుంటా వెళ్ళి ఒడ్డుకు వచ్చేసరికి ఏ చేపలు పట్టుకోవడానికి దేవుని పని వదిలేసి వెళ్ళిపోయాడో ఆ చేపలను అక్కడ రెడీగా బీచ్లో యేసు ప్రభు వారు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెట్టాడు. చేపలు కాల్చి పెట్టాడు, అన్నీ పెట్టాడు. రావే పేతురు, ప్లేట్ పట్టుకొని రా, ఇగో ఈ చేప ఇది బాగా ఫ్రై అయింది, ఇది కూడా వేసుకో అంటున్నాడు. పేతురికి మతిపోతుంది. పేతురికి ఏది గుర్తొస్తుంది, నేను ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేశాను, నేను ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేశాను అనుకుంటే యేసు ప్రభు ఇంకాస్త తినవా పేతురు, ఆంధ్రే వేసుకోవా, ఏవా భర్తలో మేరా, నువ్వు కూడా కొంచెం వేసుకో. ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ బ్రేక్ఫాస్ట్ ఆన్ ద బీచ్. మీరు పట్టిన చేపలు కూడా పట్టరండి, వండుకుందాం. ఫ్రై చేశారు. జీసస్ వాజ్ ద షెఫ్. యేసు ప్రభు వారు షెఫ్గా చక్కగా అన్ని రెడీ చేసి వడ్డిస్తుంటే పేతురికి మర్చిపోయింది. అప్పుడు అడిగాడు, ఇక బస్సు ఓ ప్రశ్న వేస్తాను, జవాబు చెప్తావా అన్నాడు. అడగండి అయ్యగారు. వీటికంటే కమాన్ చెప్పాలి, మీ అందరికి తెలుసు, నన్ను ఎక్కువగా ప్రేమిస్తాను. ఎస్ అండి అన్నాడు ఫస్ట్. రెండోసారి అడగగానే మళ్ళీ పాత తప్పు గుర్తొచ్చింది. వద్దులే, అనవసరంగా మనం బిల్డప్ ఇవ్వడం ఎందుకు, ఆల్రెడీ బిల్డప్ ఇచ్చి ఫూల్ అయిపోయాం, మళ్ళీ తగ్గేమన్నాడంటే, ప్రభువా నీకే తెలుసు నేను ప్రేమించగలను, ప్రేమించలేనో ఏటో అంతా నీకే తెలుసు. మూడోసారి కూడా he said the same thing and Jesus said, నా గొర్రెలను. ఆ రోజు ఈ 3 పరిచర్యలు జరిగాయి. నెంబర్ 1, తన కాన్షియన్స్ని దేవుడు ఏం చేశాడు, రీక్రియేట్ చేశాడు, రీఆర్గనైజ్ చేశాడు. తన సోల్ని రీక్రియేట్ చేశాడు, తన మైండ్ని రికన్సైల్ చేశాడు. ఆ తర్వాత పేజ్ తిప్పండి, మీరు మళ్ళీ ఎన్నడూ పేతుర్ని వలతో చూడరు, ధోనిలో చూడరు, పుల్పిట్ మీద నిలబడ్డ పేతుర్ని చూస్తారు. దేవునికి స్తోత్రము కలుగును కాక. హీ వాజ్ స్టాండింగ్ ఆన్ ద పుల్పిట్, మాట్లాడుతున్నాడు. అబద్ధికుడే కానీ అబద్ధికుడు అపోస్తులుడిగా మారాడు. మోసగాడే కానీ అపోస్తులుడిగా మారాడు. ప్రసంగిస్తే 3 కాదు, మీరే చెప్పాలి, 3000 మంది వచ్చారు. జీవ ప్రవాహం చేయగలిగే అద్భుతం. మీ సంఘానికి గొప్ప చరిత్ర ఉంది. ఆ చరిత్ర గోడలను బట్టి కాకుండా మన గుండెల్లో జీవ ప్రవాహం బట్టి దేవుడు కొత్త చరిత్ర రాయును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసి అధ్యక్షులు వారికి సమయాన్ని అప్పగిస్తాను. ప్రతి ఒక్కరూ దేవుణ్ణి గౌరవిస్తూ, దేవుని మాటను గౌరవిస్తూ తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. శ్రేష్టమైన ప్రతి ఈవిని దయచేసే మంచి మనస్సున్న తండ్రి, నీ జననం జీవ ప్రవేశానికి ఆహ్వానమని ఈ పూట మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. సాంప్రదాయాలు ఆచారాలను చూసి సంతోషపడుతూ అక్కడే ఆగిపోకుండా ఆత్మ సంబంధమైన మనుషులుగా మమ్మల్ని తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ఈ సంఘములో నీ మాటను ప్రేమించి నీ మాట వినడానికి నీ ప్రజలు వచ్చారు స్వామి. ఎవరి మనస్సాక్షి సరిచేయబడాలో, ఎవరు నీ పోలికలోకి తిరిగి సరిదిద్దబడాలో, ఎవరి మనస్సులు నీతో సమాధానపరచబడాలో నువ్వు ఎరుగుదువు. ఈ వర్తమానం ద్వారా నీ యొక్క జీవం వారి జీవితాల్లో పనిచేయడానికి
ఎవరైతే ద్వారాన్ని తెరుస్తారో, అనుమతి ఇస్తారో, నీ జీవాన్ని వాళ్ళలో ప్రవేశపెట్టండి. నీ జీవం చేసే పరిచర్య, మార్పులు వాళ్ళ జీవితాల్లో అంగీకరించే కృపను దయచేయండి. మా అందరిలో సాత్వికం దయచేయండి, దీన మనసు దయచేయండి. ఈరోజు మేము ఏం కలిగి ఉన్నామన్నా మా నీతిని బట్టి మేము కలిగిలేము, కానీ నీ మంచితనం బట్టి కలిగి ఉన్నామని ఎదిగే కొద్దీ నీ దగ్గర ఒదిగుండే మనసు మా అందరికీ దయచేయండి. దైవ ప్రజలతో నువ్వు మాట్లాడావు, ఇవన్నీ మాటలు వారి ఆధ్యాత్మిక జీవితానికి దీవెనగా ప్రయోజనకరంగా చేయమని ఈ మాటలు విన్నందుకు, ఈ ప్రార్థనా మనవులు నువ్వు చేయించినందుకు నన్ను స్తుతిస్తూ క్రీస్తు సర్వాధికారం కలిగిన నామములో ఈ మనవులు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.